చిన్న ఉదాహరణకు చెప్పే మాట అండి ఇది. ఉపయోగపడితే జాగ్రత్త పడండి. అర్థమైతే కనుక, అనుభవిస్తే కనుక నిజమే అని మాత్రం గుర్తు తెలుసుకోనండి. వెడారిలో దారిలో ఒక చెట్టు ఉంటే ఫ్రెండ్స్, ఆ చెట్టు కింద ఎంతమంది నీడనిస్తుందో, ఆదరిస్తుందో సేద తీర్చుకుంటున్నారు. ఎండ సమయంలో నీడనిచ్చి అండగా ఉండి కనీసం తల ఆల్చుకోవటానికి లేదా కూర్చొని రెస్ట్ తీసుకోవటానికి ఒక యజమాని చోటలో ఒక చెట్టు ఉందంట ఫ్రెండ్స్. అది కొమ్మలు మొత్తం ఎగురేసి పచ్చగా గుబురుగా నలుగురికి నీడనెత్తుందంట ఫ్రెండ్స్. ఆ కొమ్మలు ఎక్కడికి వచ్చినాయి? యజమాని స్థలంలో నుంచి దారిలోకి వచ్చినాయి. దారిని పోయే ప్రతి జనం కూడా అబ్బాయి ఎంత చల్లగా ఉంది అని చెప్పేసి సేద తీర్చుకుంటున్నారంట. ఒక రోజున ఆ ఉన్న యజమాను చూసిండంట. ఏంటబ్బా ఎంత అలసిపోయిన కానీ ఇక్కడికి వచ్చి నిలబడుతున్నారు, అదే ఈ చెట్టే లేకుండా చెప్తే వాళ్ళంటూ నా పొలం కాడ నిలబడరు, నా వైపు చూడరు. నేను చేసేది ఏది కూడా వాళ్ళకి తెలియకోకుండా ఉంటుంది. నేను చేసేదే అన్యాయాలు, అక్రమాలు, మోసాలు అయితే అవి నేను ఎంతో రహస్యంగా చేస్తుంటే ఈ చెట్టు ఏంటబ్బా నన్ను 10 మందికి పట్టించేలాగా ఉందని చెప్పేసి భయపడి ఫ్రెండ్స్ ఆ చెట్టునే నరికేసిండంట. అలాంటప్పుడు చెట్టుని నరుక్కున్నవాడు కుటుంబానికి